So we are moving for the next one, that is your simple model of a computer. So this is the బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్ అన్నమాట బేసిక్ గా. సో మనం ఎలా అరేంజ్ చేస్తున్నాం అనేది ఉంటది. సో దిస్ ఈస్ యువర్ ఇన్పుట్ డివైస్ అండ్ దెన్ దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ యువర్ కంప్యూటర్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్ అని మనం టైప్ చేస్తే దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో ఇన్పుట్ డివైసెస్, output devices, and then in between you are having the memory unit, control unit, and arithmetic logical unit. Okay. So and then CPU. Okay. So CPU lo manaki entidante these are the components. So you can call it as a block diagram of the computer or the CPU, and these are the components we are having. First of all, so the data will be flowing from the input device. Okay, and the next one, after getting all the signals from your CPU or from your input device, so that it is going to show you the output. Okay, from your output devices. So ఇప్పుడు నా చేతిలో మౌస్ ఉంది. ఐఎమ్ మూవింగ్ దిస్ కర్సర్. ఓకే. సో ఇదేంటిదంటే ఇన్పుట్ డివైస్ నుంచి నేను సిగ్నల్స్ అనేటివి పాస్ చేస్తున్నా. ఓకేనా? సో ఎప్పుడైతే నేను హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నానో త్రూ ద ఇన్పుట్ డివైస్, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఆన్ ద మానిటర్. ఓకే. సో ఇక్కడ మనకి కనిపించే స్క్రీన్ ఏమవుతదంటే అవుట్‌పుట్ డివైస్ కిందకి వస్తది. అర్థమైతుందా? సో మనము సిగ్నల్స్ అన్నీ ఏం చేస్తున్నామంటే మౌస్‌తో పాస్ చేస్తున్నాము. మనం సిగ్నల్స్ పాస్ చేసినటువన్నీ కంట్రోల్ అయ్యి, సో ఆ కంట్రోల్ మనకి ఏదైతే కావాలో అది మనకి ఈ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. దట్ ఈస్ యువర్ అవుట్‌పుట్ డివైసెస్. ఓకే. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. సో దీస్ ఏ సింపుల్ కంప్యూటర్ సిస్టమ్ having the basic components like input devices, central processing unit, and the output devices. So here we are going to discuss about the input devices. So basically the input device we are using to enter the data into your computer systems. Okay, keyboard is your input device. సో ఇన్పుట్ డివైస్, కీబోర్డ్ ఎందుకు ఇన్పుట్ డివైస్ అంటున్నామంటే మనం ఏదైతే టైప్ చేస్తామో ఇది కంప్లీట్ గా మనకి సిగ్నల్స్ అనేటివి కంట్రోల్ యూనిట్ నుంచి పాస్ చేసి మనకి మానిటర్ మీద డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటి స్పీకర్స్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా? స్పీకర్స్ మనకి ఇన్పుట్ డివైస్ కిందికి వస్తాయా, అవుట్పుట్ డివైస్ కిందికి వస్తాయా? ఎనీ గెస్? అర్థం సో కాలేదు. స్పీకర్స్ మనకి ఇన్పుట్ డివైస్ కిందికి వస్తాయా, అవుట్పుట్ డివైస్ కిందికి వస్తాయా? అవుట్‌పుట్ డివైస్. Output device. So because you are receiving, okay, you are receiving the output. Okay. Yes. సో ఇన్పుట్ డివైస్ నుంచి మనకి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే కీబోర్డ్, మౌస్, స్కానర్, మైక్, లైట్ పెన్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ఆల్ ది ఇన్పుట్ డివైసెస్ యూ ఆర్ హ్యావింగ్ ఫర్ యువర్ కంప్యూటర్ సిస్టమ్. సో ఇన్పుట్ డివైసెస్ ఏం చేస్తాయంటే మనం ఏదైతే డేటాను ఎంటర్ చేస్తామో అది సిస్టమ్ కి పాస్ చేస్తుంది. ఓకేనా? సో మన కీబోర్డ్ మనం ఏదైతే లెటర్స్ ఎంటర్ చేస్తామో, టైప్ చేస్తామో అదంతా మనకి ఆ సిగ్నల్స్ అన్ని పాస్ చేస్తది సిస్టమ్ కి. ఓకేనా? ఆ సిగ్నల్స్ పాస్ చేసిన తర్వాత సో మనకి ఏదైతే డిస్ప్లే అవుతుందో ఇది మనకి మానిటర్ స్క్రీన్. ఓకే, అది డిస్ప్లే అవుతుంది. దాన్ని మనము అవుట్పుట్ డివైస్ అంటాం. మనం ఏదైతే పంపిస్తామో అది ఇన్పుట్ డివైస్ అవుతుంది. ఓకే, మనం ఏదైతే చూడగలుగుతున్నామో రిజల్ట్ అనేది అది అవుట్పుట్ డివైసెస్ కింద నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్ యూ ఆర్ హ్యావింగ్? సో యాక్సెప్ట్ ద డేటా ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్స్, convert the data into the computer coded information, supply this data to the CPU for the further processing. Okay, అర్థమవుతుందా అమ్మా? సో ఫంక్షన్ ఆఫ్ ఓకే. ద ఇన్పుట్ డివైసెస్ ఏంటిదంటే దట్ యు ఆర్ సెండింగ్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్, అండ్ వాట్ ఎవర్ ద సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్ దట్ విల్ బి కన్వర్టింగ్ ఇన్ టు ద కంప్యూటర్ లాంగ్వేజ్. ఓకే, సో ఆఫ్టర్ సప్లయింగ్ దిస్ డేటా ఫర్ ద సిపియు ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెసింగ్ అన్నమాట. అది ఫంక్షన్స్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ ఏం చేస్తుంది వాట్ ఎవర్ ద సిగ్నల్స్ యు ఆర్ గివింగ్ టు ద కంప్యూటర్ ఆర్ ద సిపియు, CPU is processing that signals and converting that into the output. Okay. So the devices which display the result generated by the computer are known as the output devices. Okay. So that is your monitor, printer, plotter, speaker, etc. These are the examples of the output devices. Okay. ఓకే. Yes. So functions of output device ఏంటిదంటే that is the
accept the result from the CPU, and next one is it is going to convert that computer language into the human language. Okay, and display the result on the output device. So these are the functionalities of the output devices. సో ఇన్పుట్ డివైజెస్ నుంచి మనము సిగ్నల్స్ ని పాస్ చేస్తాము, అవుట్పుట్ డివైజెస్ నుంచి మనము రిజల్ట్ అనేది చూస్తాం. ఓకేనా, ఈ 2 పాయింట్స్ ని గుర్తుపెట్టుకో. అండ్ నెక్స్ట్ వన్ యూఆర్ హ్యావింగ్ ఈజ్ మెమరీ యూనిట్. సో మెమరీ యూనిట్ మనకి ఏం చేస్తుంది అంటే, వాట్ ఎవర్ ద డేటా అండ్ ద ఇన్స్ట్రక్షన్స్ యూఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్సైడ్ ద కంప్యూటర్, దట్ విల్ బి యూజింగ్ ఫర్ ద యాక్చువల్ ప్రాసెసింగ్ స్టార్ట్. సో మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే, నేను ఇప్పుడు ఏవైతే యాక్టివిటీస్ చేశానో ఇక్కడ ఈ స్క్రీన్ మీద, అవన్నీ నాకు ఒక దగ్గర స్టోర్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు, లేదా మీరు క్రోమే చూసుకోండి, క్రోమ్ బ్రౌజర్ మీరు హిస్టరీ ఓపెన్ చేశారా ఎప్పుడన్నా? ఆ హిస్టరీలో ఓపెన్ చేస్తే మీరు ఏ టైంకి ఏ వెబ్సైట్ ని ఓపెన్ చేశారు, ఎన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేశారు అనేది మీకు ఒక డేటా అనేది స్టోర్ చేసి ఉంటుంది. ఓకేనా, so every browser is going to have their own memory to store whatever you are doing in the browser. ఓకే, సో అలాగే మనకి కంప్యూటర్ సిస్టమ్ లో కూడా మనకి మెమొరీ యూనిట్ అనేది ఉంటుంది. సో ఈ మెమొరీ యూనిట్ ఏం చేస్తుందంటే, వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ద డేటా యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్సైడ్ ద కంప్యూటర్, దట్ విల్ బి స్టోరింగ్ ఇన్ ద మెమొరీ యూనిట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైల్ మేనేజర్ ఉంది, ఫైల్ మేనేజర్ ఒక మెమొరీ యూనిట్ లాగా మనకు వర్క్ అవుతుంది అనమాట. Here in the file manager, you are going to store whatever the data you want to store. Okay, so that is your memory unit. So here functions of the memory unit and that is going to store data and the instructions received from the input devices. Okay, getting my Okay. point? Yes, ma'am. And it is also storing the intermediate results generated by the CPU. సో ఇందాక చెప్పినట్టు, సో మనం ఒక, ఐ డోంట్ రిమెంబర్ దట్ కమాండ్. సో మీరు ఇక్కడ సెర్చ్ లో ఒక కమాండ్ ఇచ్చారు అంటే గిన ఏమవుతుందంటే, దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్. సో నేనేం చేశాను, ఇంతసేపు కర్సర్ ని మూవ్ చేస్తా వచ్చాను, ఇక్కడ నుంచి మూవ్ చేశాను. దాని తర్వాత గూగుల్ మీట్ నుంచి తర్వాత ఏంటిది జూమ్ మీటింగ్ కి వచ్చాను. సో ఇప్పుడు ఏవైతే నేను యాక్టివిటీస్ చేశానో నా సిస్టమ్ లో, నాకు వెనకల క్యాచీ మెమొరీలో అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈవెన్ నువ్వు క్లోజ్ చేసినా కూడా ఈ విండోని, నాకు ఆ క్యాచ్ ఆ మెమొరీలో అనేది స్టోర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం పాస్ చేశాను సిగ్నల్, మినిమైజ్ చేయమని నేను పాస్ చేసింది సిగ్నల్. అవునా? ఎస్ ఆర్ నో? సో నేను మినిమైజ్ చేయమని అడిగినప్పుడు అది మినిమైజ్ చేసింది. నేను ఇప్పుడు ఓపెన్ చేశాను, నేను ఇప్పుడు ఈ విండోని. సో ఓపెన్ చేసింది కూడా నాకు ఏమవుతుంది అంటే, వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ యూ ఆర్ పాసింగ్ ఫ్రమ్ ద ఇన్పుట్ డివైసెస్, దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ యువర్ మెమొరీ. ఓకే, సో మనకి వెనకల మెమొరీలో అనేది స్టోర్ అవుతుంది టెంపరరీగా. గెటింగ్ మై పాయింట్? Yes, ma'am.